హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి నరేష్ అఫీషియల్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే మా పావని ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. సో తన ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయో మాకు తెలీదు. ఈరోజు మేము ముందుకు వేసామన్నమాట. సో ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయో, ఎన్ని హాఫ్ శారీస్ ఉన్నాయో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. సో తన కలెక్షన్ అంతా ఎలా ఉందో, తన ఫ్రాక్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో, హాఫ్ శారీస్ డిజైన్స్ ఎలా ఉన్నాయో మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయకుండా చూసేయండి. మా పాత వీడియోలు ఏమైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఇది అయితే శారీతో స్టిచ్ చేయించుకుంది. రఫిల్ సింగిల్ రఫిల్ పెట్టి కింద కూర్చొని పెట్టి కుట్టించుకుంది. సో ఇదైతే ఫస్ట్. ఇది సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా అంబ్రెల్లా టైప్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఎక్కువ అంటే రెడీమేడ్ వాటికంటే కుట్టించినవి ఎక్కువ ఉంటాయి. సో ఇది త్రిబుల్ లేయర్స్ పెట్టి కుట్టించుకుంది. విత్ నెక్ హోల్స్ వచ్చి ఇలా ఓవర్ నెక్ పెట్టి బ్యాక్ డీప్ నెక్ పెట్టి కుట్టించుకుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొనుక్కున్నది. ఇది సింపుల్ నార్మల్ పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట. సో ఫెస్టివల్స్కి కొనుక్కున్నాను పార్టీ వేర్. పైన నెట్ స్లీవ్స్ వచ్చి హ్యాండ్స్ లేకుండా ఇలా సైడ్కి ఇలా వచ్చి ఉన్నాయి అనమాట. సో ఒక థర్డ్ ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు ఇదే బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఈ క్లాతే బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఈ ఫ్రాక్. వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ పండుగ నుంచి చెప్పిన కదా, అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు బియ్యం పోసినప్పుడు పెట్టిన ఫ్రాక్ అనమాట. సో ఇవైతే హ్యాండ్స్ ఇలా పైన రఫిల్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్ వచ్చి ఇది ఒక ఫ్రాక్ అనమాట. సో కలర్ కాంబినేషన్ పింక్ పేస్టల్ కలర్ వచ్చి కింద డార్క్ పింక్ కలర్ వచ్చింది. సో ఇదైతే ఒక ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్. సో ఇది కూడా శారీతో స్టిచ్ చేయించుకుంటే కింద కూర్చుని పైన 3/4 హ్యాండ్స్ కింద కూర్చుని పెట్టించుకొని పైన ఓవర్ నెక్ పెట్టి వెనక డీప్ నెక్ పెట్టి కుట్టించుకున్నాం అనమాట. సో ఇది కూడా లాంగ్ ఫ్రాక్ టైప్. సో మ్యాక్సిమం ఎక్కువ అయితే తన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునే ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్, మొత్తం పార్టీ వేర్ టైప్. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మనం నైట్ ఎక్కడన్నా బర్త్డే పార్టీస్ అవి ఇట్లా వేసుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చిన ఫ్రాక్ అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా శారీతో స్టిచ్ చేయించుకుందే. సో పైన బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకొని ఇక్కడ ఓవర్ నెక్ పెట్టి హోల్ పెట్టించుకొని వెనక డీప్ నెక్ పెట్టి కుట్టించుకుంది. సో ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి క్రాప్ టాప్ టైప్ అనమాట. సో మిడ్డీ. సో క్రాప్ టాప్ అంటే యాజ్ యూజువల్ ఇదే కదా. సో ఇలా వస్తుంది. ఇది బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది విత్ ఫుల్ హ్యాండ్స్. దీని మీద ఇది జర్కిన్ టైప్ వస్తుంది అనమాట. నెట్ క్లాత్లో ఇది జర్కిన్ టైప్ వస్తుంది. సో ఇది ఒక కలెక్షన్ అనమాట. సో పైన స్టోన్ వర్క్ వచ్చి కింద స్కర్ట్ అయితే ప్లెయిన్ లేదా చంకి వచ్చింది. సో ఈ ఫ్రాక్ ఇప్పుడు అయితే కాదు, తన చిన్నప్పటిది. ఇప్పుడు పట్టణంలో పట్టదు అనేది ఇలా వాళ్ళ డాడీ గిఫ్ట్ చేశారంట. సో అందుకని మెమరీగా ఉంచుకుంది. సో ఇది వైట్ కలర్ది తన చిన్నప్పటి ఫ్రాక్ అనమాట. ఫ్రాక్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్రాప్ టాప్స్ అనమాట. సో కింద ఎల్లో కలర్ రింగ్ వచ్చి పైన గ్రే కలర్ టాప్ వచ్చింది. సో ఇవన్నీ అక్కడ క్రాప్ టాప్స్ అనమాట. సో దీని మీదకి ఎల్లో కలర్ చున్నీ. సో ఇది ఒక సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ లైన్గా. సో దీని మీద వచ్చిన ఫ్లవర్స్ తోటి పైన ఆపోజిట్ కలర్ బ్లౌజ్ కుట్టించుకొని సో ఇదే ఓనియర్ పెట్టించుకున్నాం అనమాట. సో హాఫ్ శారీ లాగా స్టైల్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ లాగా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో పర్పుల్ కలర్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీతో కుట్టించుకుంటే ఇది కూడా క్రాప్ టాప్ టైపే. సో హ్యాండ్స్ అయితే ఇలా చాక్లెట్ డిజైన్ పెట్టించుకొని 3/4 హ్యాండ్స్ కుట్టించుకుంది. వెనకాల బోట్ నెక్. సో కింద స్కర్ట్. సో ఇది కూడా క్రాప్ టాప్ టైపే, లేదంటే హాఫ్ శారీ లాగా స్టైల్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది అప్పుడు క్రాప్ టాప్స్ ఇదే డిజైన్ కదా. సో పైన బ్లౌజ్ వచ్చి కింద స్కర్ట్కి అటాచ్డ్ చున్నీ అనమాట. సో ఇది వాళ్ళ వదిన డిన్నర్కి కొనుక్కుంది అనమాట. సో ఇది ఒక సెట్ అటాచ్డ్ చున్నీ వచ్చింది. సో అప్పట్లో ఇవే ట్రెండ్. ఇప్పుడు క్రాప్ టాప్స్ అవి వచ్చాయి. సో 5 years బ్యాక్ డ్రెస్ ఇది. సో ఇది ఒక క్రాప్ టాప్. సో నెక్స్ట్ ఇది 2 years బ్యాక్ డ్రెస్ లాగా తీసుకుంది. ఇది కూడా సేమ్ అంతే, హాఫ్ సారీ టైప్. మీరు ఇది వేసుకున్నప్పుడు ఏం చూసే ఉంటారు. మేము అప్పుడు వినాయక చవితి అప్పుడు పెట్టాము. మీరు ఎవరైనా చూడకపోతే నా యూట్యూబ్ షార్ట్స్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఈ డ్రెస్ వేసుకునే వీడియో అయితే ఉంటుంది అనమాట. సో ఇది డ్రెస్ రాదు. ఇది కూడా అంతే అటాచ్డ్ చున్నీ వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీ. ఇది మీషోలో బుక్ చేసుకుంది. సో బ్లౌజ్ మంచిగా రాలే. సో ఇది కింద స్కర్ట్, దాని మీద ఓన్ ఇది. సో దానికి ఈ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకుంది. సో మీషోలో వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ అంత మంచిగా రాలేదు కాబట్టి తను ఈ బ్లౌజ్ తోటి అయితే మ్యాచ్ చేసుకొని వేసుకుంటుంది. మేబీ బోనాలు అప్పుడు బుక్ చేసుకుంటుంది. కొన్నదానికి మీషోలో బుక్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో తనైతే ఈ బ్లౌజ్ విషయంలో వేసుకుంటుంది. సో లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ కలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ వేర్. సో ఇది వచ్చి ఫ్యాన్సీ టాప్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవి కాబట్టి సో ఏం ట్రెండింగ్ ఉంటే అవి తీసుకోవడం తన అలవాటు. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంట్లో ఉన్న డ్రెస్సెస్ అండ్
శారీస్తో ఒక మీషో హాలే చేయొచ్చు, ఎందుకంటే నేను ప్రతిదీ మీషోలోనే బుక్ చేసుకుంటాను. సో ఇది కూడా మీషోలో బుక్ చేసింది. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్యాన్సీ టాప్, సో మిడిల్ కట్టేసి ఉంటుంది. సో దీని మీద కూడా షార్ట్స్ ఉన్నాయి నా ఛానల్లో, కావాలంటే గోయింగ్ చెక్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీషోలోదే, ఇది కూడా మీషోలో ట్రెండీ ఉండే. సో పైన ఇది వచ్చి కింద క్లాజెట్ పాయింట్. సో ఇది ఒక క్లాజెట్ సెట్ లాగా 3 పీస్ సెట్. సో దీంతో పాటు ఎక్కడ వేసిందో కూడా తెలియదు. సో ఇది ఒక 3 పీస్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ కూడా మీషోలో బుక్ చేసింది. ఇవన్నీ ఫ్యాన్సీ టాప్స్ అనమాట. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కాలేజ్ కోసం బుక్ చేసింది. సో దీని మీద ఏం లేదు, ఇది రీసెంట్గానే బుక్ చేసింది. ఇక్కడ ఇలా కుర్చీలు వచ్చి 3x4 హ్యాండ్ సెట్స్ ఉన్నాయి. సో సమ్మర్లో కొంచెం కంఫర్టే ఉంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది జీన్స్ మీద బాగా సెట్ అవుతుంది. సో ఇది కూడా లాంగ్ ఫ్యాన్సీ టాప్, పైన ఒక జీన్స్ జర్కిన్ వచ్చింది. ఇది కూడా మీషోలో బుక్ చేసింది. సో లోపల లైనింగ్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఇది ఒక ఫ్యాన్సీ టైప్. నెక్స్ట్ వచ్చేసి ఇది, సో ఇది పైన, సో దీని మీద కూడా మేము రీల్స్ ఉంటాయి మా బాపడివి. సో ఇది ఇద్దరం వేసుకున్నాం. సో బ్లూ అండ్ బ్లాక్ కలర్లో తీసుకుంది, బ్లాక్ ప్రెజెంట్ తను వేసుకుంది. సో ఇది బ్లూ కలర్, ఇది కూడా. సో ఈ ఫ్యాన్సీ టాప్స్ అన్నీ మేము మీషో హాల్ అనుకోండి, ఎందుకంటే ఇవన్నీ మీషోలో బుక్ చేసినవే. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా 3 పీస్ సెట్. సో ఇది లాస్ట్ అండ్ ఇది స్కర్ట్. సో ఇది వచ్చేసి ప్లాజో, ఇది కూడా 3 పీస్ సెట్. సో దీని మీద ఇలా టాప్ వచ్చి ఇలా లాంగ్ కోట్ వచ్చింది అనమాట. సో దీని క్లాజెట్ సెట్ ఆర్ 3 పీస్ సెట్ ఏదైనా అనొచ్చు. సో దీని మీద 2 ఆప్షన్స్, ఐదర్ స్కర్ట్ నార్ ప్లాజో. ఈ 2లో ఏమన్నా వేసుకోవచ్చు. సో ఇవి ఫ్యాన్సీ కలెక్షన్. సో ఇది గాయస్ తన డ్రెస్సెస్ కలెక్షన్. సో తన డ్రెస్సెస్లో మీకు ఏం నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.